వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్స్ అనమాట. కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, అసలు ఏ ఎసెన్షియల్స్ ద్వారా కాంట్రాక్ట్ని కన్సిడర్ చేయబడుతుంది అన్నది మనం ఇవాళ తెలుసుకుందాము. బేసిక్గా కాంట్రాక్ట్ అంటే ఏంటంటే లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ అనమాట. అంటే ప్రతి అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ని కాంట్రాక్ట్గా కోర్టు కన్సిడర్ చేయదు, దానికి లీగల్ అగ్రిమెంట్ ఉండాలి. ఆ లీగాలిటీ ఏంటి, వాటి యొక్క ఎసెన్షియల్స్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ కాంట్రాక్ట్స్ యొక్క డెఫినేషన్ ఎక్కడుందో తెలుసుకుందాం. ద కాంట్రాక్ట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్. మన ఫస్ట్ ఎసెన్షియల్ ఏంటో తెలుసుకుందాం. దట్ ఈస్ ఆఫర్ అండ్ ద యాక్సెప్టెన్స్. అంటే పార్టీ ఏ పర్టిక్యులర్ ఆఫర్ పార్టీ బికి ఇస్తుంది, ఆ పార్టీ బి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సెకండ్ ఎసెన్షియల్ ఈజ్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. సో బేసిక్గా ఏంటంటే కాంట్రాక్ట్ అనేది మాటపూర్వకంగా కాకుండా ఒక లీగల్ రిలేషన్షిప్ని బైండ్ అయ్యే ఇంటెన్షన్ ఉంటేనే దాన్ని కాంట్రాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో లీగల్ రిలేషన్ అంటే ఏంటంటే ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనమాట. సో థర్డ్ ఎసెన్షియల్ ఇస్ లాఫుల్ కన్సిడరేషన్. లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఒక పార్టీ ఏకి పార్టీ బికి కాంట్రాక్ట్ అనుకున్నాం కదా, సో ఎక్స్చేంజ్ అనమాట. సో నేను నీకు ఇంత అమౌంట్ ఇస్తాను, సో నాకు ఈ ల్యాండ్ ఇవ్వు. సో ఈ యొక్క సిచ్యువేషన్ని లాఫుల్ కన్సిడరేషన్ అంటారు. ఎసెన్షియల్ ఈస్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్. సో కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే సో బోత్ పార్టీస్ మస్ట్ బి ఇన్ సౌండ్ ఇన్ మైండ్ అండ్ దే షుడ్ బి మేజర్స్ అండ్ దే షుడ్ హ్యావ్ ద కెపాసిటీ ఓవర్ ద ఎక్స్చేంజ్ ఇష్యూస్ అనమాట. అంటే ఒక ల్యాండ్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ ఇంత అని మాట్లాడుకుంటాం కదా, ఆ అమౌంట్ నిజంగానే వాళ్ళ దగ్గర ఉండాలి, లేదంటే ఆ ఇచ్చే ల్యాండ్ నిజంగా వాళ్ళ పేరు మీదే ఉండడాన్ని కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అని మనం అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీ కన్సెంట్ అనమాట. ఫ్రీ కన్సెంట్ అంటే పార్టీ ఏ నేను ఇది ఇస్తున్నాను, లేదా పార్టీ బి నేను ఇది తీసుకుంటున్నాను అని వాళ్ళే యాక్సెప్ట్ చేయాలి కాంట్రాక్ట్ని, లేదంటే ఆఫర్ని వాళ్ళే ఇవ్వాలి. ఎవరి ఫోర్సో ఎవరి ఇన్ఫ్లుయెన్సో ఇక్కడ పనిచేయకూడదు. అలా పనిచేస్తే కనుక ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. దీన్ని మిస్రిప్రజెంటేషన్ కిందో ఫ్రాడ్ కిందో కన్సిడర్ చేసి అనదర్ లయబిలిటీ దీని మీద ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఈజ్ లాఫుల్ ఆబ్జెక్ట్. సో మనం ఎక్స్చేంజ్ చేసుకునే మనీ కానీ ల్యాండ్ కానీ లీగల్లీ బైండెడ్ ఉండాలన్నమాట. సో మనం ఒకళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఇంత అమౌంట్ ఇస్తున్నారు అనే అగ్రిమెంట్ లాఫుల్గానే ఉండాలి. బ్లాక్ మనీ కానీ లేదంటే వేరే వాళ్ళ అథారిటీ మీద ఉన్న ల్యాండ్ కానీ ఇతను తీసుకొని కబ్జా చేసి అది మీకు అమ్మడం, ఇలాంటివన్నీ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ లేదంటే మిస్రిప్రజెంటేషన్ ఆర్ ఫ్రాడ్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇవన్నీ కనుక లేకుంటే వాటిని కాంట్రాక్ట్ కింద కన్సిడర్ చేయరు, అది మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్ ఇంకొక కేసు కింద కన్సిడర్ అవుతుంది. సో ఏదైనా మనం కాంట్రాక్ట్లోకి దిగేటప్పుడు లీగాలిటీని మొత్తం చెక్ చేసుకొని ఆ కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి, లేదంటే మనమే చిక్కుల్లో పడతాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.